వెల్కమ్ టు ప్రతిపక్షం. ఇది ప్రజల పక్షం. నేను మీ జర్నలిస్ట్ అనిల్. బండి సంజయ్ ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతున్న పేరు. ఏబీవీపీ కార్యకర్తగా, అర్బన్ బ్యాంక్ కోఆప్షన్ మెంబర్గా, బీజేపీ కార్యకర్తగా, కార్పొరేటర్గా, ఎంపీగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఈరోజు కేంద్ర మంత్రిగా బండి సంజయ్ జీవితం. ఈరోజు కేంద్ర మంత్రిగా బండి సంజయ్ జీవిత ప్రయాణం నా భూతో నా భవిష్యత్. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నటువంటి యువతకు బండి సంజయ్ జీవితం ఒక స్ఫూర్తి అని చెప్పుకోవాలి, ఒక ఆదర్శం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన పడ్డ ఇబ్బందులు, ఆయన ఎదుర్కొన్న ఒడిదుడుకులు, ఎన్నో ఆట్లు పోట్లను ఎదుర్కొని ఈరోజు ఆయన ఒక చిన్న స్థాయి కార్యకర్త నుండి ఈరోజు దేశంలోనే ఒక ముఖ్య నాయకుల్లో ఒక నాయకుడిగా ఆయన పేరు వినిపిస్తుందంటే ఆయన పడ్డ శ్రమ, ఆయన పడ్డ కష్టం అంతా ఇంత కాదు. అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా బండి సంజయ్ పేరు అనేది మనకు ఎక్కడో దగ్గర వినిపిస్తూనే ఉంటుంది. సో ఈరోజు మనం బండి సంజయ్ గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది, ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామంటే తెలంగాణ చరిత్రలోనే బల్దియా పైన మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్గా పీఠంపై కూర్చున్నటువంటి బీజేపీ తెలంగాణ చరిత్రలోనే బీజేపీ మొట్టమొదటిసారి మేయర్ పీఠం పైన కూర్చుందంటే అది కేవలం బండి సంజయ్ వల్లే. ఎస్, అవును, అది ఎవరు అవునన్నా కాదన్నా ఇది కొంతమందికి ఇబ్బంది కలిగించి ఉండొచ్చు కాక, కానీ ఇదే వాస్తవం, ఇదే నిజం. ఈరోజు కేవలం బండి సంజయ్ అనే పేరు వల్ల, బండి సంజయ్ వల్ల ఈరోజు తెలంగాణ చరిత్రలోనే బీజేపీ మొట్టమొదటిసారి మేయర్ పీఠం ని అధోరించింది. దీని వెనకాల బండి సంజయ్ శ్రమ, బండి సంజయ్ బీజేపీ పార్టీ కోసం కష్టపడ్డ తీరు అన్ని కూడా మనం చర్చించుకోవాలి, మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఏబీవీపీగా ఆయన జీవితాన్ని మొదలుపెట్టినటువంటి ఆ ప్రస్థానం ఏదైతుందో అప్పటి నుండి మొదలుకొని ఇప్పటి వరకు కూడా అన్నిట్లోనూ కూడా ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, ఎన్నో సార్లు అరెస్ట్ అయ్యాడు. తనను అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే తన ఇంట్లో వారికి చెప్పకుండా ఎటు తీసుకెళ్తున్నారు సంజయ్ని, ఎక్కడికి తీసుకెళ్తున్నారు సంజయ్ అనే విషయాన్ని కూడా ఇంట్లో వాళ్ళకు చెప్పకుండా బండి సంజయ్ని ఎన్నో సార్లు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇది ఇప్పటికీ తన తల్లి కావచ్చు, తన అన్నలు, వదినలు ఎన్నో సార్లు చెప్పారు ఈ విషయాన్ని. బండి సంజయ్ని అరెస్ట్ చేసినప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనే విషయం కూడా మాకు చెప్పకుండా తీసుకెళ్లారు. ఆ సమయంలో మేము ఎన్నోసార్లు భయపడ్డాం. కానీ బండి సంజయ్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఆయన ఒక పట్టు వదిలిన వ్యక్తి, ఒక మొండి వ్యక్తి. ఆయన అనుకున్న పని ఖచ్చితంగా సాధిస్తాడు అనే దృఢ సంకల్పం ఆయనలో ఉంది. సో కాస్త భయపడ్డప్పటికి కూడా బండి సంజయ్ పైన ఉన్న మాకు నమ్మకంతో మాకు ఆ భయం నుండి కాస్త ఉపశమనం కలిగించేది అని చెప్పేసి ఎన్నోసార్లు బండి సంజయ్ కుటుంబ సభ్యులు అటు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఈరోజు తెలంగాణలో బీజేపీకి అంతో కొందో సీట్లు వచ్చాయి. అది ఎంపీగానా ఎమ్మెల్యేగానా అని పక్కన పెడితే దానికి అంతటి కూడా కారణం బండి సంజయ్. అదేంటి, బండి సంజయ్ కేవలం కరీంనగర్ ఎంపీనే కదా, తెలంగాణ రాష్ట్రం మొత్తంతో ఆయనకి ఏం పని అని చెప్పేసి మరియు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఎందుకు తెలంగాణ వ్యాప్తంగా అంతో కొంత బీజేపీ ప్రభావం చూపెట్టింది అంటే అది కేవలం బండి సంజయ్ అని చెప్పేసి ఎలా అంటున్నాం అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఆ విషయం గురించి. బండి సంజయ్ 2019లో మొట్టమొదటిసారిగా కరీంనగర్ ఎంపీగా గెలిచిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే బండి సంజయ్కి ఒక గుర్తింపు లభించింది. ఎందుకంటే ఆయన నమ్ముకున్న సిద్ధాంతం, ధర్మం. సో ఆ కాషాయ ఎజెండా కోసం ఏదైతే ఒక ఎజెండా తీసుకున్నాడో ఆ హిందుత్వ ఎజెండా, ఆ ధర్మం పైన ఆయన చేసినటువంటి కృషి, ఆయన పడ్డ ఇబ్బందులు, ఆయన పడ్డ దెబ్బలు, ఇవన్నీ చూసినటువంటి ఎంతోమంది ప్రజలు, యువకులు బండి సంజయ్ని అభిమానించడం మొదలుపెట్టారు. పార్టీలకు అతీతంగా బండి సంజయ్ని అభిమానించడం మొదలుపెట్టారు. సో కేవలం కరీంనగర్ పార్లమెంటులో పోటీ చేసినటువంటి బండి సంజయ్ 2019 తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా బండి సంజయ్ని అందరూ కూడా ఆయనను అభిమానించడం మొదలుపెట్టారు. ఆయనను ఇష్టపడడం మొదలుపెట్టారు. ఆ తర్వాత అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, తర్వాత ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వాళ్ళు అవలంబిస్తున్నటువంటి విధానాలపైన
ఎన్నోసార్లు బీజేపీ నుండి గలమెత్తి మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నోసార్లు ఆయన అరెస్టు కావడం జరిగింది. మనకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన ఎన్నోసార్లు ఎన్నో విషయాలపైన ప్రజల పక్షాన నిల్చొని మీ పార్టీ చేస్తుంది తప్పు అని చెప్పేసి ఎన్నోసార్లు అప్పుడున్నటువంటి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎదురు వెళ్ళి బీజేపీ నుండి ఎదురు వెళ్ళినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం బండి సంజయ్. మిగతా నాయకులు వెళ్ళలేదంటే మిగతా నాయకులు కూడా వెళ్ళారు కానీ బండి సంజయ్ ఇలాగా అంత అగ్రెసివ్గా మాత్రం ఎవరు కూడా వెళ్ళలేదు. లాఠీ దెబ్బలు ఎవరు తినలేదు. ఇంట్లోకి వెళ్ళి మరీ చొచ్చుకొని వెళ్ళి పోలీసులు ఆయన బయటికి లాక్కొని వచ్చి కారులో కూర్చోబెట్టి మరి ఆయనను తీసుకునేంత వెళ్ళేలా ఏ నాయకుడు కూడా చేయలేదు బీజేపీలో. నేను చెప్తున్న విషయం తెలంగాణలో. అందుకోసమే బండి సంజయ్ని కేవలం కరీంనగర్ మాత్రమే కాకుండా పక్కనున్న జిల్లాలు కూడా ఆయనను ఇష్టపడడం మొదలుపెట్టాయి. ఎప్పుడైతే ఆయనను రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు తీసుకున్నాడో, రాష్ట్ర బాధ్యతలు ఆయనకు ఎప్పుడు అప్పచెప్పారో అప్పుడు తెలంగాణలోని ప్రతి జిల్లాలో కాదు ప్రతి మారుమూల గ్రామాల్లో బీజేపీ పార్టీని బీజేపీ జెండాను పట్టుకునేలా చేసింది కేవలం బండి సంజయ్ మాత్రమే. తెలంగాణలో మోడీ మీద అభిమానంతో చాలామంది మనం అభిమానిస్తాం కానీ ఎక్కడి వరకు అది కేవలం కొన్ని నగరాలు పట్టణాలు వరకు మాత్రమే, ఇది మున్సిపాలిటీ వరకే ఇది కాస్త మనకు ప్రభావం చూపిస్తుంది. కానీ తెలంగాణలో మారుమూల గ్రామాల్లో కూడా ఈరోజు బీజేపీ జెండా పట్టుకున్నాడంటే అది కేవలం బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాతనే. ఆయన రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత బీజేపీ పార్టీలో ఎన్నో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడు, ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నాడు. ఈరోజు జిహెచ్ఎంసీలో హైదరాబాద్ బల్దీ పైన ఆల్మోస్ట్ కాషాయ జెండా ఎగరేసేంతలా ఆయన ప్రభావం చూపించాడంటే మామూలు విషయం కాదు. ఇది కేవలం బండి సంజయ్ వాళ్ళే. ఎందుకంటే గతంలోనూ 2014లోనూ మోడీ అక్కడ పిఎంగా కొనసాగుతున్నాడు. ఇక్కడ చాలామంది నాయకత్వం ఉన్నారు. ఇక్కడ కూడా కిషన్ రెడ్డి కావచ్చు, లక్ష్మణ్ కుమార్ కావచ్చు, ఇట్లా ఎంతోమంది నాయకులు ఉన్నప్పటికీ ఎప్పుడైతే బండి సంజయ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడయ్యాడో అప్పుడు హైదరాబాద్ బల్దియా పైన జిహెచ్ఎంసీలో బీజేపీ ఆల్మోస్ట్ మేయర్ పీఠం పైన కూర్చునేంత వెళ్ళగా ఫైట్ చేసిందంటే అది కేవలం బండి సంజయ్ మాత్రమే. ఇది మనం అవునన్నా కాదన్నా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. మిగతా నాయకులను నేను తక్కువ చేయట్లేదు కానీ మిగతా నాయకుల కంటే బండి సంజయ్ చేసిన విషయం పైన నేను మాట్లాడుతున్నాను. ఈరోజు కరీంనగర్లో మేయర్ పీఠం పైన కూర్చోవడం అంటే మామూలు విషయం కాదు. తెలంగాణ చరిత్రలోనే మొట్టమొదటిసారి బీజేపీ పార్టీ మేయర్ పీఠం పైన కూర్చుందంటే అది కేవలం బండి సంజయ్ వల్లనే. ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత బండి సంజయ్ మారుమూల గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ ఎక్కడ చూసుకున్నా కూడా అప్పుడు బండి సంజయ్ పైన అభిమానం పెంచుకున్నారు చాలామంది. ఇటు కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా ఎంతోమంది బీజేపీ జెండా అంటే తెలియని వాళ్ళు కూడా బీజేపీ జెండాను పట్టుకునేలా చేశాడు బండి సంజయ్. తన మాటలతో కావచ్చు, తన ప్రసంగాలతో కావచ్చు, ఆయన చేసిన సేవలతో కావచ్చు, ఆయన తీసుకున్న నిర్ణయాలతో కావచ్చు, ఆయన పోరాట పటిమతో కావచ్చు, ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా బీజేపీలో మార్పులు తీసుకొచ్చాడు బండి సంజయ్. అప్పటి వరకు బీజేపీ అంటే కేవలం నగరాల్లోనూ అక్కడక్కడ మాత్రమే కనిపించేది బీజేపీ. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాతనే ఓవరాల్ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి మారుమూల గ్రామాలకు కూడా బీజేపీ జెండా పట్టుకున్న చేసిన ఏకైక వ్యక్తి బండి సంజయ్. ఎస్, ఇది నిజం, ఇది మనం మాట్లాడుకోవాల్సిన విషయమే. తర్వాత బండి సంజయ్ ఎప్పుడైతే ఆ రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇక రాష్ట్రంలో ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాదు బీజేపీనే అనంతలా ప్రభావితం చేశాడు బండి సంజయ్. సో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్నదానికంటే బండి సంజయ్ చేసినటువంటి ధర్నాలు కావచ్చు, నిరసనలు కావచ్చు, ఇవన్నిటితోని సో రాష్ట్రంలో ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం అంటే కాంగ్రెస్ కాదు బీజేపీ అనేంతలా ప్రభావితం చేశాడు బండి సంజయ్. ఎప్పుడైతే బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి బాధ్యతలు తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చారో ఎంత హైతోని బీజేపీ గ్రాఫ్ పెరిగిందో తెలంగాణలో, ఆ బండి సంజయ్ పదవి అయిపోయిన తర్వాత ఆ మెల్లమెల్లగా గ్రాఫ్ అనేది కిందకి
పడిపోయింది తెలంగాణలో బీజేపీ. ఇది నిజం. మీరు ఎవరు ఎన్ని సర్వేలు చేయించినా ఇదే వస్తుంది. బీజేపీ తెలంగాణలో ఎప్పుడు గ్రాఫ్ పెరిగింది, తర్వాత ఎప్పుడు గ్రాఫ్ తగ్గిందంటే ఇప్పుడే. బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షుడిగా ఎప్పుడైతే నియమించారో అప్పుడే తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ అనేది ఒక్కసారిగా అమాంతం పెరిగింది. ఎప్పుడైతే బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి నుండి బాధ్యత నుండి పక్కకు తప్పించిన తర్వాత తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ అనేది తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది. అయినప్పటికీ కూడా ఆయన రాష్ట్ర పదవి పోయినప్పటి తర్వాత కూడా ఎంతోమంది అభిమానులు నిరాశ చెందారు. కేవలం కరీంనగర్ మాత్రమే కాదు, ఎక్కడో ఆదిలాబాద్లో ఉన్నటువంటి మారుమూల గ్రామాల్లో కూడా చాలామంది కూడా నిరుత్సాహపడ్డారు, బాధపడ్డారు. అయ్యో బండి సంజయ్ని తీసేశారా, బండి సంజయ్ని రాష్ట్ర పదవి నుండి వేరే వాళ్ళకి ఇచ్చారా, ఆయననే ఉంటే బాగుండేది అని చెప్పేసి ఎక్కడో ఉన్నటువంటి మహబూబ్ నగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్, ఆదిలాబాద్, ఇట్లా ఎంతోమంది మారుమూల గ్రామాల్లో ప్రజలు కూడా ఆయన పైన సింపతి చూపించారు. నెక్స్ట్ పార్టీ ఏమైపోతుందో అనే ఒక బాధపడ్డారు చాలామంది కూడా. ఇది నిజంగా జరిగింది. సో మనం ఒకరి గురించి మీడియాలో కావచ్చు, ఏ జర్నలిస్టు కూడా కావచ్చు, ఒకరి గురించి ఇంతలా మాట్లాడొద్దు. సో మామూలుగా చెప్పాలి, విడిచిపెట్టాలి. కానీ ఇది జరిగిన విషయం కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఈరోజు జరిగింది, కళ్ళారా మనం చూసాం కాబట్టి చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఒక సామాన్య కార్యకర్తగా మొదలుపెట్టి అసలు బీజేపీ అనేది మనకు సౌత్ ఇండియాలో అసలు తక్కువ ఉండదు. సౌత్ ఇండియాలో బీజేపీ అనేది చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. మన తెలంగాణలో గతంలో అసలు బీజేపీ అనేది లేదు. ఎప్పుడైతే మోడీ ప్రధానమంత్రిగా అయిందో అప్పటి నుండి మోడీ మీద అభిమానంతో కొంతమంది బీజేపీని ఇష్టపడడం మొదలుపెట్టారు. కానీ బీజేపీని ఓట్లు వేయాలి, ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థులకు కూడా ఓటు వేయాలి అని చెప్పేసి నిరూపించింది మాత్రం బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత. సో తర్వాత ఆయనను రాష్ట్ర అధ్యక్ష పదవి అయిపోయిన తర్వాత ఆయన జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమితుడయ్యాడు. తర్వాత మరొకసారి కరీంనగర్ నుండి రెండోసారి ఎంపీగా గెలిచిండు. అది కూడా భారీ మెజార్టీతో, 2,10,000 పైచీలకు భారీ మెజార్టీతో గెలిచిండు. మామూలు విషయం కాదు. ఎందుకంటే కరీంనగర్ పార్లమెంటులో ఇప్పటి వరకు హైయెస్ట్ మెజార్టీ అంటే 2,02,000, 2,04,000 నాకు తెలిసి. అది కూడా కేసీఆర్ది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అప్పుడు 2004లో ఆయన ఎంపీగా గెలిచిన తర్వాత కరీంనగర్లో ప్రత్యేక రాష్ట్రం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి రాజశేఖర్ ప్రభుత్వం, సో ప్రత్యేక రాష్ట్రం గురించి ఎలాంటి మాట్లాడట్లేదు, ఎలాంటి అడుగులు ముందుకు వేయట్లని చెప్పేసి అప్పుడు కేసీఆర్ ఆయన రాజీనామా చేసి ఎన్నికలకు వచ్చింది. ఎన్నికలకు వస్తే ప్రత్యేక రాష్ట్రం కోసం అని చెప్పేసి కరీంనగర్ ప్రజలు భారీ మెజార్టీతో 2,00,000 పైచీలకు భారీ మెజార్టీతోనే ఆయన గెలిపించారు అప్పుడు కేసీఆర్. ఆ మెజార్టీని కూడా దాటి ముందుకెళ్ళిండు బండి సంజయ్. అంటే మామూలు విషయం కాదు, అది మామూలు విషయం కాదు. అది కేవలం మోడీ చరిష్మా మాత్రమే కాదు, మోడీ చరిష్మా మాత్రమే కాదు. బండి సంజయ్ మోడీ బీజేపీతో కాకుండా ఆయన ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ను ఏర్పాటు చేసుకున్నాడు బండి సంజయ్. పార్టీలకు అతీతంగా ఈరోజు తెలంగాణలో, అంతెందుకు కరీంనగర్లో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కరీంనగర్లో కూడా ఎంతోమంది బీఆర్ఎస్ నుంచి ఉన్నారు, కాంగ్రెస్ నుండి ఉన్నారు, ఇతర చాలా పార్టీల నుండి ఉన్న నాయకులు ఉన్నారు. ఆ నాయకుల ఇంట్లో ఉన్నటువంటి ఆ యువకులు ఉంటారు కదా, వాళ్ళ కొడుకులు, అల్లులో, వారు కూడా బండి సంజయ్ని అభిమానిస్తారు. చాలామంది ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, చాలామంది కూడా బండి సంజయ్ని అభిమానిస్తారు. ఇది నిజం, నేను చూసినా కాబట్టి చెప్తున్నాను కలారా. పార్టీలు ఖచ్చితంగా ఆయనను అభిమానిస్తారు ఈరోజు బండి సంజయ్ని. సో ఈరోజు ఆయన చేసిన సేవలు కావచ్చు, ఆయన పడ్డ శ్రమను గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం రెండోసారి ఎంపీగా గెలిచిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆయనను క్యాబినెట్లో కూర్చోబెట్టి కేంద్ర మంత్రిగా బాధ్యతలు అప్పచెప్పింది. కేంద్ర మంత్రిగా బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత ఆయన ఇంకా మరింత ఆయన బాధ్యత తీసుకున్నాడు. సో పార్టీని ముందుకు తీసుకెళ్లే విషయంలో అన్నిటిలోనూ ఆయన మీడియా సమావేశం పెట్టడం, ఎప్పటికప్పుడు ఎండగట్టడం, ప్రభుత్వాలను కావచ్చు, ఇటు ప్రతిపక్షాలను కావచ్చు, అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల పైన వారు తీసుకున్న నిర్ణయాలపైన కేవలం బండి సంజయ్ మాత్రమే ఎక్కువ మాట్లాడేవాడు. మిగతా నాయకులు మాట్లాడేవారు, కానీ ఎక్కువ యువకులు కావచ్చు, ఎక్కువ ప్రజలు బండి సంజయ్ మాట్లాడేటువంటి మాటలనే ఎక్కువ వాళ్ళు తీసుకునేవారు. అరే ఈయన మాట్లాడిన మాటలు చాలా మంచి అనిపిస్తున్నాయి, సో ఈయననే కరెక్ట్ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి చాలామంది అనుకునేవారు. ఈరోజు కేంద్ర మంత్రి అయిన తర్వాత ఈరోజు ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఏ విధంగానైనా సరే కరీంనగర్లో మేయర్ పీఠం దక్కించుకోవాలి,
దక్కించుకొని తెలంగాణలోనే తొలి మేయర్గా బీజేపీ ఉన్నది. బీజేపీ కూడా మున్సిపల్లో కావచ్చు, కార్పొరేషన్లో కావచ్చు, గ్రామ పంచాయతీలో కావచ్చు, ఎక్కడైనా సరే తెలంగాణలో బీజేపీ కూడా ఉంటుంది అని చెప్పేసి నిరూపించాలనే ఉద్దేశంతో, ఒక దృఢ సంకల్పంతో, ఒకవేళ ఆ మిగతాయి కూడా ఓడిపోకపోతే, ఆ మిగతాయి తక్కువ మార్జిన్తో కూడా గెలిచినట్టయితే దాదాపు 35+ ఉంటుంది. ఈరోజు 35-40 మధ్యలో ఉండదు. చాలామంది అభ్యర్థులు కూడా 50, 60, 70 మధ్యలో ఓటుతో వ్యత్యాసంతో ఓడిపోయిన బీజేపీ అభ్యర్థులు చాలామంది ఉన్నారు. లేదంటే ఈరోజు 40 మంది దాకా గెలిచే వాళ్ళు కరీంనగర్ కార్పొరేషన్లో, మరికొంతమంది రెబల్స్లో నిల్చున్నారు. వాళ్ళందరూ లేకపోతే మాత్రం ఈరోజు ఆల్మోస్ట్ 40 పైన గెలిచేది సీట్లు బీజేపీ. ఈరోజు అంతలా ప్రభావితం చేశాడు బండి సంజయ్ అక్కడ ప్రజలు. సో ఓవరాల్గా తెలంగాణ చరిత్రలో ఈరోజు ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది బండి సంజయ్ పేరు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా బీజేపీ మేయర్ పీఠంపై కూర్చోవడం అన్నది ఇదొక చరిత్ర. ఎస్, ఇది కేవలం బండి సంజయ్తోనే ఇది సాధ్యమైంది. బండి సంజయ్ వల్లే సాధ్యమైంది. బండి సంజయ్ ద్వారానే ఇది సాధ్యమైంది అనడంలో ఎలాంటి అతిశక్తి లేదు. సో చాలామంది కార్యకర్తలు, నాయకుల విషయం ఏంటంటే, అంటే పార్టీలకు అతీతంగా వేరే పార్టీ నాయకులు ఇంక్లూడింగ్ కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు కూడా చాలామంది ఇటు కార్యకర్తలతో పాటు నాయకులతో పాటు అనుకునే ఏంటంటే, రాష్ట్రంలో బండి సంజయ్కి మరొకసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు అప్పగిస్తే రాష్ట్రంలో బీజేపీ పార్టీ అనేది అటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోయినా కూడా ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర పోషించేటువంటి సీట్లు వస్తాయి. అది కేవలం బండి సంజయ్ వల్లే అనేది చాలామంది బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఇది ఖచ్చితంగా చర్చించుకుంటారు. అంతలా ప్రభావితం చేశాడు జనాల్లో బండి సంజయ్. సో ఈరోజు మామూలు విషయం కాదు. బండి సంజయ్ ఒక చిన్న సామాన్య కార్యకర్త నుండి ఈరోజు కేంద్ర మంత్రిగా ఎదిగి తెలంగాణ చరిత్రలోనే మేయర్ పీఠంపై కూర్చున్నటువంటి మొట్టమొదటి పార్టీ బీజేపీ పార్టీలు. అది కూడా బీజేపీ మొదటిసారిగా బీజేపీ కైవసం చేసుకోవడం అది కేవలం బండి సంజయ్ వల్లే సాధ్యమైంది. సో బండి సంజయ్ గనక ఒకవేళ మరొకసారి అధిష్టానం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు అప్పగిస్తే తెలంగాణలో బీజేపీ పార్టీని ఖచ్చితంగా ఆయన ముందుకు తీసుకెళ్తాడు. అధికారంలోకి తీసుకెళ్ళకపోయినప్పటికీ ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి స్థాయి వరకైతే బండి సంజయ్ తీసుకెళ్తాడనే నమ్మకం మాత్రం ఖచ్చితంగా అటు కార్యకర్తల్లో, బీజేపీ నాయకులు అయితే ఉందని చెప్పుకోవాలి.